నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి.